నమస్తే, వెల్కమ్ టు వీపేర్ ఎకనామిక్స్. చిరంజీవి సార్ ఎకానమీ బుక్ నుంచి బ్యాంకింగ్ అనేటటువంటి టాపిక్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా బ్యాంకుల జాతీయకరణ అనేటటువంటి అంశాన్ని సబ్ టాపిక్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం. గత వీడియోలో మనం ఈ బ్యాంకుల జాతీయకరణ తర్వాత బ్యాంకుల యొక్క డిపాజిట్ స్వీకరణ ఎలా ఉంది, అదేవిధంగా బ్యాంకులు ఇచ్చినటువంటి రుణాలు అనేవి ఎలా ఉన్నాయి, ఆర్థిక సర్వే ప్రకారం, అదేవిధంగా ఆర్బీఐ యొక్క యాన్యువల్ రిపోర్ట్ ప్రకారం వచ్చినటువంటి అప్డేట్స్ ఏమున్నాయి, 2024 మార్చి నాటికి వచ్చినటువంటి అప్డేట్స్ ఏమున్నాయి అనేటువంటి అంశాన్ని గత వీడియోలో డిస్కస్ చేసాం. అంటే 2024 మార్చి నాటికి బ్యాంకులు స్వీకరించిన డిపాజిట్స్ ఎంత ఉన్నాయి, ఎక్స్పాండ్ గ్రోత్ రేట్ ఎంత ఉంది, ఇందులో టైం డిపాజిట్స్ ఎంత ఉన్నాయి, డిమాండ్ డిపాజిట్స్ ఎంత ఉన్నాయి, అత్యధికంగా ఏ రాష్ట్రం నుంచి డిపాజిట్స్ బ్యాంక్ డిపాజిట్స్ అనేవి వస్తున్నాయి అనేటువంటి అంశాలు డిస్కస్ చేస్తాం. అలాగే బ్యాంకులు ఇచ్చేటటువంటి రుణాలు, అంటే బ్యాంకులను జాతీయం చేసేటప్పటికి ఎంత రుణాలని ఇచ్చాయి, మనకి 2024 మార్చికి వచ్చేటప్పటికి ఎంత రుణాలను ఇచ్చాయి, రుణాల్లో వచ్చేటటువంటి గ్రోత్ ఎంత ఉంది, అదేవిధంగా ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇచ్చేటటువంటి రుణాల్లో గ్రోత్ ఎంత ఉంది, ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు ఇచ్చేటటువంటి రుణాల్లో వృద్ధి రేట్ ఎంత ఉంది, ఫారెన్ బ్యాంక్స్ ఇచ్చేటటువంటి రుణాల్లో వృద్ధి రేట్ అనేది ఎంత ఉంది అనేటువంటి అంశాన్ని గత వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఇది గత వీడియోకి సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తామంటే ప్రాధాన్యత రంగాలు అనేటటువంటి అంశాన్ని డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ప్రాధాన్యత రంగాలు మనకి బ్యాంకులని జాతీయం చేసిన తర్వాత ఈ ప్రాధాన్యత రంగాలకు ఇచ్చేటటువంటి రుణాలు అనేవి ఎలా ఉన్నాయి, ఎంత ఉన్నాయి అనేటటువంటి అంశాలని మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఎలా ఉన్నాయి, ఎంత ఉన్నాయి అనేటటువంటి అంశాలు డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ప్రాధాన్యత రంగాల్లో ఏ అంశాలను మనం తీసుకుంటాం, ఎంత శాతం ప్రాధాన్యత రంగాలకి ఈ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అనేవి రుణాలు ఇవ్వాలి, అదేవిధంగా 2024 వచ్చేటప్పటికి ఎంత శాతం రుణాలు ఇచ్చాయి, ఫారెన్ బ్యాంక్స్ ఎంత శాతం రుణాలు ఇచ్చాయి, అదేవిధంగా ప్రైవేట్ బ్యాంక్స్ ఎంత శాతం రుణాలు ఇచ్చాయి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎంత శాతం రుణాలు ఇచ్చాయి, ఇటువంటి అన్ని అంశాలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఈ రంగాల వారీగా ప్రాధాన్యత అనేటువంటి అంశాన్ని కానీ మనం చూసుకున్నట్టయితే, అంటే బ్యాంకు రుణాలు ఇచ్చేటటువంటి రంగాల వారీగా ప్రాధాన్యత అంటే మనం ఏం చెప్తామంటే దీన్ని పిఎస్ఎల్ అంటారు, ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అంటాం. ప్రాధాన్యత రంగాల రుణాలు, వీటిని ఏమంటాం అంటే పిఎస్ఎల్ అంటాం, ప్రయారిటీ సెక్టార్ లెండింగ్స్ అని అంటాం. ఈ ప్రయారిటీ సెక్టార్స్ లెండింగ్ అనేది కానీ మనం చూసుకున్నట్టుగైతే బ్యాంకులని జాతీయం చేసిన తర్వాత ఈ బ్యాంకులు అనేవి ఈ ప్రాధాన్యత రంగాలకి రుణాలు ఇవ్వడం అనేవి మొదలెట్టాయి. అలా వ్యవసాయ రంగానికి బ్యాంకులని జాతీయం చేసిన తర్వాతే రుణాలు 1969కి వచ్చేటప్పటికి వ్యవసాయ రంగానికి 2.2% మాత్రమే బ్యాంకులు అనేవి రుణాలు అనేవి ఇచ్చేవి. ఈ బ్యాంకులు అనేవి ప్రాధాన్యత రంగాలకు రుణాలు ఇవ్వడం అనేది మనకి బ్యాంకులను జాతీయం చేసిన తర్వాత ఎక్కువగా పెరగడం అనేది జరిగింది. అలా మనకి ప్రస్తుతం 2024 మార్చికి వచ్చేటప్పటికి ఈ వ్యవసాయ రంగానికి ఇచ్చేటటువంటి రుణాలు అనేవి ఎంతగా ఉన్నాయంటే 20.71 లక్షల కోట్లుగా ఉంది. 71 లక్షల కోట్లుగా ఉంది. ఇది గ్రోత్ రేట్ ఏమో 21.6% గ్రోత్ రేట్ అనేది ఉంది. మనకి వ్యవసాయ రంగానికి ఇచ్చేటటువంటి రుణాలు అనేవి 1969లో అయితే 2.2% మాత్రమే ఉండేవి.
2024 మార్చి వచ్చేటప్పటికి అవి 20.71 లక్షల కోట్లు అనేది రుణాలు ఇవ్వడం అనేది జరిగింది. అది గ్రోత్ రేట్ ఏమో 21.6% గ్రోత్ రేట్ అనేది ఉంది. అదేవిధంగా బ్యాంకులను జాతీయం చేసిన తర్వాత 1969లో బ్యాంకులను జాతీయం చేసిన తర్వాత ఆర్బీఐ యొక్క గైడ్లైన్స్ ప్రకారం ఈ బ్యాంకులు అనేవి ప్రాధాన్యత రంగాలకి రుణాలు ఇవ్వడం అనేవి మొదలెట్టాయి. అలా 1972 సంవత్సరం నుంచి ఈ బ్యాంకులు అనేవి ప్రయారిటీ సెక్టార్స్ లెండింగ్ అనేవి మొదలెట్టాయి. అంటే ప్రాధాన్యత రంగాలకి రుణాలు ఇవ్వడం అనేది ఈ బ్యాంకులు అనేవి మొదలెట్టాయి. అలా మనం ఆ టైంలో ప్రాధాన్యత రంగాలుగా సన్నకారు రైతులు, ఉపాంత రైతులు, చిన్న ఉద్యమకారులు, పారిశ్రామిక ఉద్యమకారులు, స్వయం ఉపాధి పొందేటటువంటి నిరుద్యోగులు, వీళ్ళందరినీ కూడా ప్రాధాన్యత రంగాలుగా చెప్పడం అనేది జరిగింది. ఆ విధంగా మనకి 1980కి వచ్చేటప్పటికి ఆర్బీఐ యొక్క గైడ్లైన్స్ ప్రకారం బ్యాంకులు అనేవి ప్రాధాన్యత రంగాలకి 40% రుణాలు అనేవి ఇవ్వాలి. అంటే బ్యాంకులు ఇచ్చేటటువంటి అడ్జస్టెడ్ బ్యాంకింగ్ నెట్ క్రెడిట్ అంటాం. అంటే అడ్జస్టెడ్ బ్యాంక్ నెట్ క్రెడిట్ అంటే ఏంటంటే బ్యాంకులకు వచ్చేటటువంటి మొత్తం డిపాజిట్లలో కొంత మనకి ఈ ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్ రూపంలో బ్యాంకులు అనేవి ఉంచడం అనేది జరుగుతుంది. అది పోగా మిగతా అమౌంట్ అనేది కొంత పెట్టుబడిగా పెట్టడం అనేది జరుగుతుంది. మిగిలిన దానిని రుణాలు ఇవ్వడానికి ఉపయోగిస్తారు. దానినే మనం అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్ అంటాం. సో ఈ అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్లో ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం 1980 నుంచి 40% అనేది రుణాలు అనేది ఈ ప్రాధాన్యత రంగాలకు ఇవ్వాలి. మనకి ఈ ప్రాధాన్యత రంగాలని పునర్నిర్వచించడం అనేది జరిగింది. ఎప్పుడంటే 2015 ఏప్రిల్లో వీటిని పునర్నిర్వచించి కొన్ని వాటిని అదనంగా చేర్చడం అనేది జరిగింది. అది ఏంటంటే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఇటువంటి అంశాలని కొత్తగా చేర్చి ప్రస్తుతం మనకి 8 రంగాలని ప్రాధాన్యత రంగాలుగా గుర్తించడం అనేది జరిగింది. 8 రంగాలలో ఒకటి వ్యవసాయం, 2 ఎంఎస్ఎంఈ సెక్టర్, 3వది ఎక్స్పోర్ట్ క్రెడిట్, 4వది హౌసింగ్ లోన్స్, అదేవిధంగా 5వది ఎడ్యుకేషన్ లోన్స్, అదేవిధంగా 6వది మనకి వీకర్ సెక్షన్స్ ఉంటారు కదా, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు, బలహీన వర్గాలు. అదేవిధంగా 7వది ఏంటంటే చిన్న 7వ అంశంగా మనం చూసుకున్నట్టుగైతే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, 8వది రెన్యూవబుల్ ఎనర్జీ. మనకి వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, ఎక్స్పోర్ట్ క్రెడిట్స్, హౌసింగ్, ఎడ్యుకేషన్, బలహీన వర్గాలు, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదేవిధంగా రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ ఇతరులు కూడా ఉంటాయి. సో వీటన్నిటిని ప్రాధాన్యత రంగాలుగా గుర్తించి 2015లో ఈ కొత్త నిర్వచనంలో రెన్యూవబుల్ ఎనర్జీ, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటిని కూడా సాంఘిక మౌలిక సదుపాయాలు, వీటిని కూడా ఈ ప్రాధాన్యత రంగాల్లో చేర్చడం అనేది జరిగింది. ఇలా ఈ ప్రాధాన్యత రంగాలకి 40% అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్లో 40% అనేది బ్యాంకులు ఇచ్చిన మొత్తం రుణాల్లో 40% అనేది ప్రాధాన్యత రంగాలకు ఇవ్వాలి. అలా మనకి 1991లో
1991లో మనకి విత్త సంస్కరణల కోసం ఈ విత్త సంస్కరణల కోసం నరసింహం కమిటీ అనేది వేయడం అనేది జరిగింది. నరసింహం కమిటీ. ఈ నరసింహం కమిటీ ఏం రెఫర్స్ చేసిందంటే సిఫార్సు చేసిందంటే మనకి అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్లో 40% ప్రాధాన్యత రంగాలకు రుణాలు ఇవ్వాలని చెప్పింది. సో దీన్ని 10% తగ్గించాలని వీళ్ళు సిఫార్సు చేయడం అనేది జరిగింది. కానీ ప్రభుత్వం అనేది దీన్ని ఇంప్లిమెంటేషన్ అనేది చేయలేదు. ఆర్బీఐ అనేది తమ గైడ్లైన్స్లో అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్లో 40% ప్రాధాన్యత రంగాలకు ఇవ్వాలని చెప్పడం అనేది జరిగింది. ఇలా మనకి ఈ అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్లో 40% అనేది ప్రాధాన్యత రంగాలకు ఇవ్వాలి. 40% ప్రాధాన్యత రంగాలకు ఇవ్వాలి. ఈ 40%లో 18% అనేది వ్యవసాయ రంగానికి ఇవ్వాలి. వ్యవసాయానికి 18% అనేది వ్యవసాయ రంగానికి ఇవ్వాలి. ఈ 18%లో మనకి 8% అనేది ఉపాంత రైతులకి, అదేవిధంగా సన్నకారు రైతులకి ఇవ్వాలి. 18%లో 40%లో 18% వ్యవసాయ రంగానికి ఇవ్వాలి. ఈ వ్యవసాయ రంగానికి ఇచ్చేటటువంటి ఈ 18%లో 8% ఏమో ఉపాంత రైతులకి, సన్నకారు రైతులకి 8% అనేది రుణాలు అనేవి ఇవ్వాలి. నెక్స్ట్ది మనకి బలహీన వర్గాలకి ఈ బలహీన వర్గాలకి 10% అనేది బలహీన వర్గాలకు ఇవ్వాలి. అదేవిధంగా చిన్న పరిశ్రమలకి, ఎంఎస్ఎంఈ లాంటి చిన్న పరిశ్రమలకి 7.5% చిన్న పరిశ్రమలకు ఇవ్వాలి. అదేవిధంగా ఇతరులకేమో 4.5% ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, ఇవన్నీ కలిపితే మనకి 40% అనేది వస్తుంది. 40% అనేది రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా బ్యాంకులు అనేవి ప్రాధాన్యత రంగాలకి రుణాలు అనేది 40% అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్ అంటాం. అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్. ఈ అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్లో 40% రుణాలు, అంటే బ్యాంకులు ఇచ్చేటువంటి మొత్తం రుణాల్లో 40% రుణాలు అనేవి ప్రాధాన్యత రంగాలకు ఇవ్వాలి. అయితే ఇక్కడ మనం బ్యాంకులు కానీ చూసుకున్నట్టుగైతే బ్యాంకులు అనేది 40% రుణాలు ఇవ్వాలని చెప్పాం. కానీ కొన్ని బ్యాంకులు అనేవి ఎక్కువ శాతాన్నే ప్రాధాన్యత రంగాలకు రుణాలు అనేవి ఇవ్వాలి. అవి ఏంటంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్, అదేవిధంగా స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్, అదేవిధంగా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఇవి 75% రుణాలు అనేవి ఇవ్వాలి ప్రాధాన్యత రంగాలకి. ఆర్ఆర్బీస్, అదేవిధంగా స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్, అదేవిధంగా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి తమ యొక్క మొత్తం అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్లో 75% అనేది ప్రాధాన్యత రంగాలకి రుణాలు అనేది ఇవ్వాలి. ఇలా మనకి చూసుకున్నట్టుగైతే ఈ 40% అనేది మనకి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ కావచ్చు, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ కావచ్చు, అదేవిధంగా ఫారెన్ బ్యాంక్స్, ఇవన్నీ కలిపి మనకి ఇవన్నీ కూడా ఇది కూడా 40% రుణాలు ఇవ్వాలి, ఇది కూడా 40% ఇవ్వాలి, ఇది కూడా 40% ఇవ్వాలి. ఈ విధంగా మనకి చూసుకున్నట్టుగైతే 40% రుణాలు అనేవి అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్లో 40% రుణాలు ప్రాధాన్యత రంగాలకు ఇవ్వాలి. అయితే 2024 మార్చి నాటికి ఇవి 45.1% క్రెడిట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. యాక్చువల్గా ఎంత ఇవ్వాలి? 40% ఇవ్వాలి. కానీ 24 మార్చికి వచ్చేటప్పుడు 45.1% ఈ ప్రాధాన్యత రంగాలకు రుణాలు ఇచ్చాయి. ఎన్ని కోట్లు అంటే 51.9 లక్షల కోట్లు రుణాలు ఇవ్వడం అనేది జరిగింది. ఈ 51.9 లక్షల కోట్లలో మనం పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అని చూసుకున్నట్టయితే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్
ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ మనం చూసుకున్నట్టుగైతే ఇవి 32.2 లక్షల కోట్లు రుణాలు అనేవి ఇచ్చాయి. ఇది ఎంత శాతం రుణాలు అనేవి ఇచ్చాయంటే 43.4% రుణాలు అనేది ఇవ్వడం అనేది. యాక్చువల్గా అయితే ఎంత ఇవ్వాలి? 40% ఇవ్వాలి. ప్రాధాన్యత రంగాలకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అనేవి 40% రుణాలు ఇవ్వాలి. ఎంత ఇచ్చే? 43.4% రుణాలు ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కానీ మనం చూసుకున్నట్టుగైతే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఈ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అనేవి ఎంత రుణాలు ఇచ్చాయి అనేది 2024 మార్చి నాటికి 2024 మార్చి నాటికి ఈ 2024 మార్చి నాటికి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఎంత ఇచ్చాయంటే 24.7 లక్షల కోట్లు అనేవి ఈ రుణాలుగా ఇచ్చాయి. ప్రాధాన్యత రంగాలకి ఈ రుణాలు ఇచ్చాయి. ఎంత శాతం ఇచ్చాయంటే 48.1% ఇవ్వడం అనేది. యాక్చువల్గా అయితే ఎంత ఇవ్వాలి? 40% ఇవ్వాలి. కానీ టార్గెట్ కంటే ఎక్కువగానే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా మనం ఫారెన్ బ్యాంక్స్ కానీ చూసుకున్నట్టుగైతే ఫారెన్ సెక్టర్ బ్యాంక్స్ ఈ ఫారెన్ సెక్టర్ బ్యాంక్స్ అనేవి ఎంత ఇచ్చాయనేది కానీ మనం చూసుకున్నట్టుగైతే ఇప్పటికి 2024 మార్చి నాటికి ఇవి ఎంత ఇచ్చాయనేది కానీ మనం చూసుకున్నట్టుగైతే మనకి 2.3 లక్షల కోట్లు ఈ రుణాలు ఇవ్వడం అనేది జరిగింది. ఎంత శాతం రుణాలు ఇచ్చాయంటే 45.1% రుణాలు అనేవి ఇచ్చాయి. ఎంత ఇవ్వాలి? 40% రుణాలు ఇవ్వాలి. ఈ విధంగా ఈ 3 రంగాల్లో ఉన్నటువంటి బ్యాంకులన్నీ కలిపి కూడా మనకి టోటల్గా ఎంత ఇచ్చాయంటే 45.1% రుణాలు అనేవి ప్రాధాన్యత రంగాలకు ఇచ్చాయి. అది ఎంత అమౌంట్ అయితే ఇచ్చాయంటే 51.9 లక్షల కోట్లు రుణాలు అనేవి ప్రాధాన్యత రంగాలకు ఇవ్వడం అనేది జరిగింది. ఇది ప్రాధాన్యత రంగాలకు సంబంధించినటువంటి అంశం. బ్యాంకులను జాతీయం చేసిన తర్వాత ప్రాధాన్యత రంగాలకి రుణాలు ఇవ్వడం అనేది పెరిగింది. అలా వ్యవసాయ రంగానికి 1968 నాటికి 2.2% రుణాలు అనేవి వ్యవసాయ రంగానికి ఇస్తే 24కు వచ్చేటప్పటికి 20.71 లక్షల కోట్లు రుణాలు అనేవి ఇస్తే ఇవి ఎంత శాతం అంటే గ్రోత్ రేట్ ఎంత అంటే 21.6% అనేది ఇది గ్రోత్ రేటుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇలా బ్యాంకులను జాతీయం చేసిన తర్వాత ప్రయారిటీ సెక్టార్స్ లెండింగ్ అనేది ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం బ్యాంకులు అనేవి ప్రాధాన్యత రంగాలకు రుణాలు ఇవ్వడం అనేది మొదలైంది. సన్నకారు రైతులు, ఉపాంత రైతులు, అదేవిధంగా చిన్న పారిశ్రామిక ఉద్యమదారులు, స్వయం ఉపాధి పొందేటటువంటి నిరుద్యోగులు వీళ్ళందరూ కూడా ప్రాధాన్యత రంగాల్లో ఉండేవారు. దానిని మరలా 2015లో రివైజ్ చేయడం అనేది జరిగింది. 1980లో ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఈ ప్రాధాన్యత రంగాలకి 40% రుణాలు అనేవి ఇవ్వాలి బ్యాంకులు. అది 2015లో ఈ ప్రాధాన్యత రంగాల్లో మరలా పునఃపరిశీలన చేసి నిర్వహించడం అనేది జరిగింది. అప్పుడు దీంట్లో మనకి వ్యవసాయ రంగం, ఎంఎస్ఎంఈలు, ఎడ్యుకేషన్, హౌసింగ్, ఎక్స్పోర్ట్ క్రెడిట్, అదేవిధంగా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెన్యూబుల్ ఎనర్జీ వీటికి సంబంధించిన వాటికి యాక్టివిటీస్ చేసే వాటిని ప్రాధాన్యత రంగాలుగా గుర్తించి వాటికి అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్లో 40% రుణాలు అనేవి వీటికి మంజూరు చేయాలని చెప్పడం అనేది జరిగింది. ఈ 40%లో వ్యవసాయ రంగానికి ఏమో 18% అనేది రుణాలు అనేవి ఇవ్వాలి. కానీ యాక్చువల్గా ఈ 18%లో 8% ఏమో ఉపాంత రైతులు, అదేవిధంగా సన్నకారు రైతులకు ఇవ్వాలి. అలాగే ఈ బలహీన వర్గాల వారికి 10% అనేది రుణాలు ఇవ్వాలి. చిన్న పరిశ్రమలకేమో 7.5% ఇవ్వాలి. ఇతరులకేమో 4.5%. టోటల్గా 40% అనేది అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్లో బ్యాంకులు అనేవి ప్రాధాన్యత రంగాలకు రుణాలు అనేది ఇవ్వాలి. అలా 2024 మార్చి నాటికి కానీ మనం చూసుకున్నట్టుగా అయితే కొన్ని బ్యాంకులు అనేవి ఎక్స్ట్రా ఇవ్వాలి. ఇవి రీజనల్ రూరల్ బ్యాంక్స్, స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి 75% అనేది రుణాలు ప్రాధాన్యత రంగాలకే ఇవ్వాలి. అలా 2024 మార్చికి వచ్చేటప్పటికి మనకి ఈ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అనేవి 45.1% రుణాలు అనేవి
ఇవ్వడం అనేది జరిగింది. అంటే టార్గెట్ కంటే ఎక్కువ శాతమే ఇవి ప్రాధాన్యత రంగాలకు రుణాలు అనేవి ఇస్తున్నాయి. అమౌంట్ పరంగా చూస్తున్నట్టుగైతే 51.9 లక్షల కోట్లు రుణాలు అనేవి ఇచ్చాయి. అలా మనకి అందులో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అనేవి 32.2 లక్షల కోట్లు రుణాలు అనేవి ప్రాధాన్యత రంగాలకు ఇచ్చాయి. 43.4% అనేది ఇవ్వడం అనేది జరిగింది. అవి ఇచ్చేటటువంటి మొత్తం క్రెడిట్లో 43.4% ప్రాధాన్యత రంగాలకి రుణాలుగా ఇచ్చాయి. అదేవిధంగా మనకి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అనేవి చూసుకున్నట్టుగైతే 2024 మార్చి నాటికి 24.7 లక్షల కోట్ల రూపాయలు ప్రాధాన్యత రంగాలకి రుణాలుగా ఇచ్చాయి. అది 48.1% అనేది రుణాలుగా ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ఫారెన్ సెక్టర్ బ్యాంక్స్ కానీ మనం చూసుకున్నట్టుగైతే ఇవి 2.3 లక్షల కోట్ల రుణాలు అనేవి ప్రాధాన్యత రంగాలకు ఇచ్చాయి. అవి ఇచ్చినప్పుడు మొత్తం రుణాల్లో ఇది ఎంత శాతం అంటే 45.1% అనేది ప్రాధాన్యత రంగాలకి రుణాలకు ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇది మనం గమనిస్తే మనకి ఏం తెలుస్తుంది, ఎక్కువ అమౌంట్ పరంగా ఎక్కువగా ప్రాధాన్యత రంగాలకు రుణాలు ఇచ్చిన బ్యాంక్స్ ఏమంటే మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అనేవి ప్రాధాన్యత రంగాలకి ఎక్కువగా అమౌంట్ పరంగా వాల్యూమ్ పరంగా రుణాలు ఇవ్వడం అనేది జరిగింది. శాతం పరంగా ఎక్కువగా ఏ బ్యాంక్స్ అనేవి వాటి యొక్క శాతంలో ఎక్కువ శాతం ప్రాధాన్యత రంగాలకు రుణాలు ఇస్తున్నాయంటే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అనేవి 48.1% ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అనేవి రుణాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది మనకి ప్రయారిటీ సెక్టార్స్ లెండింగ్ ప్రాధాన్యత రంగాల యొక్క రుణాలకు సంబంధించిన అంశం. దీనికి సంబంధించి మనకి ఆర్థిక సర్వేలో ఇచ్చినటువంటి అప్డేట్స్, అదేవిధంగా ఆర్బీఐ యొక్క యాన్యువల్ రిపోర్ట్లో ఇచ్చినటువంటి అప్డేట్స్ అనేది మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఇది ఈ వీడియోలో మనం చెప్పుకున్నటువంటి అంశాలు. నెక్స్ట్ వీడియోలో మిగతా అంశాలు అనేవి చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.